విశాఖలో విషాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక మహిళపై చెట్టు కూలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సీతమ్మధారలోని సితారా అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న పూర్ణిమ ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో చెట్టు విరిగిపడింది. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న పూర్ణిమ మరణించిందని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. పూర్తిగా కూడా ఆ మహిళ ఏ సమయానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది, అదేవిధంగా ఆమె ఏ విధంగా ఇంటి నుంచి బయలుదేరిన అంశంలో కూడా ఒకసారి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే సరిగ్గా ఆమె 10:57 ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్ళిన సీసీ ఫుటేజ్ చూస్తున్నాం. మనం విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సితారా ఎన్క్లేవ్లో ఉన్నాము. అపార్ట్మెంట్ నివాసం వద్ద నుంచి కూడా ఆమె ఈ విధంగా మార్కెట్ కోసం బయటికి పూర్ణిమ బయటకు వస్తున్న విజువల్స్ని మనం సీసీ ఫుటేజ్లో పరిశీలించుకోవచ్చు. నీట్గా కూడా ఆమె ఇంటికి తాళం వేసుకొని ఆ విధంగా చెప్పులు వేసుకొని బయటికి వెళుతున్న క్రమంలో కూడా ఇక్కడి నుంచి సరిగ్గా వారి ఇంటి నుంచి కోతవేటు దూరం మాత్రమే, పక్కనే సుమారు 50 మీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదు. అంత సమయానికే ఇక్కడి నుంచి చూస్తున్నాం విజువల్స్లో ఆమె బయటికి ఆ విధంగా ఇంటి వద్ద నుంచి లిఫ్ట్ వద్దకు నడుచుకుంటూ వెళ్తుంది. సరిగ్గా వారి ఇంటి వద్ద నుంచి సుమారు 50 మీటర్ల డిస్టెన్స్లోనే ఒక్కసారిగా ఆమె స్కూటీ పైకి మార్కెట్ మీద వెళ్తుంది. మార్కెట్కి వెళ్ళడానికి ఆమె చేతిలో ఉన్న సంచిని కూడా చూస్తున్నాము. అక్కడి నుంచి కింది భాగానికి లిఫ్ట్ ద్వారా, ఇప్పుడు లిఫ్ట్ కోసం ఆమె అక్కడ పూర్ణిమ వెయిట్ చేస్తున్నారు. లిఫ్ట్ నుంచి 4వ ఫ్లోర్ నుంచి కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్కూటీ ద్వారా బయటికి వెళ్తున్న క్రమంలో కూడా 50 మీటర్ల డిస్టెన్స్ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అప్పటికే చెదలు పూర్తిగా పట్టి ఉన్న ఆ వృక్షం ఒక్కసారిగా కొప్పుకోలింది. ఆ క్రమంలోనే ఒకవైపు లెఫ్ట్ సైడ్లో ఒక కారు, అదేవిధంగా రైట్ సైడ్లో మరో ట్రాక్టర్ ఉంది. ఆ మధ్యలో ఈమె ఉండడంతో ఒకసారిగా పెద్ద వృక్షం పడడంతో తలపై పడడంతో అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా ఇది ఒక విషాదకరమైన ఘటన. పూర్తిగా ఈ నేపథ్యంలో ఒకవైపు ఇది నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో చాలామంది నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో కేవలం దగ్గరలోనే ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేజీహెచ్ మార్చిలో పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత బంధువులకి మృతదేహాన్ని అప్పగించనున్నారు. అయితే ఆమె వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. పూర్ణిమ భర్త తుని ప్రాంతంలో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఉద్యోగిగా గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ ప్రమాదం కారణం కేవలం జీవీఎంసీ అధికారులు ఈ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఇరువైపులు ఉంటాయో అలాంటి చెట్లను సరిగా పరిశీలించకపోవడం, అవి చెదలపడడం కావచ్చు, లేకపోతే పూర్తిగా డ్యామేజ్ అవ్వడంలో చాలా వరకు ఎక్కడెక్కడ కుప్పకొలిపే అవకాశం నేపథ్యం ఉంది. ఈ కుప్పకొలిపే క్రమంలో చాలా వరకు ప్రమాదాలు చోటిస్తున్న అవకాశం ఉన్నాయి. ఈ తరుణంలో జీవీఎంసీ అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఈ విధంగా చాలామంది పాదచారులు అదేవిధంగా వాహనదారులు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది అని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.